మొదటి పట్టణము సంఖ్యాకాండము 24వ అధ్యాయము వచనములు 2 నుంచి 7 వరకు మరియు 15 నుంచి 17 వరకు. ప్రభువు ఇశ్రాయేలును దీవింపగోరునని బిలాము గ్రహించెను. అతడు మునుపటి రీతిగా ప్రభువు చిత్తమును ఎరుగుటకై శకునములు చూడబోయలేదు. నేరుగా ఎడారి వైపు తిరిగి అచ్చట తెగల ప్రకారముగా విడుదల చేయుచున్న ఇశ్రాయేలులను చూచెను. దేవుని ఆత్మ అతనిపై రాగా బిలాము దైవవాక్కును ఉపమాన రీతిగా వినిపించెను. బేయేరు కుమారుడు బిలాము పలుకు దైవవాక్కు. నేత్రములు తెరచిన వానికి వచ్చిన దైవ సందేశము. అతడు దైవవాక్కును వినువాడు. మహోన్నతుడైన దేవుడు చూపు దివ్య దర్శనములను ఆలకించువాడు. ఇశ్రాయేలు గుడారములు ఎంత సుందరముగా ఉన్నవి! వరుసలుగా నాటిన ఖర్జూర వృక్షము వలె, నదీ తీరమున పెరిగిన తోట వలె, దేవుడు నాటిన సుగంధ వృక్షముల వలె, నీటి ఒడ్డున ఎదిగిన దేవదారుల వలె ఇశ్రాయేలు నివాసములు రమ్యముగా ఉన్నవి. నీళ్లు అతని బొక్కెనెల నుండి కారును. అతని సంతతి బహుజలముల యొద్ద నివసించును. ఇశ్రాయేలు రాజు ఆగాగు కంటే అధికుడు. అతడు మహావైభవముతో రాజ్యము ఏలును. బెయేరు కుమారుడు బిలాము పలుకు దైవవాక్కు. నేత్రములు తెరిచిన నరుని దైవ సందేశము. అతడు దైవవాక్కును వినువాడు. దైవ జ్ఞానము ఎరిగినవాడు. మహోన్నతుడైన దేవుని చూపు దివ్య దర్శనములను తిలకించువాడు. నేను అతనిని చూచుచున్నాను, కానీ ఇప్పుడుట్లు కాదు. నేను అతనిని పరికించుచున్నాను, కానీ సమీపములో ఉన్నట్లు కాదు. ఇశ్రాయేలు నుండి ఒక నక్షత్రము ఉదయించును, ఒక రాజదండము బయలుదేరును. అది మోవాబీయుల కన్నెతలను అదరగొట్టును. షేతు వంశము వారి పుర్రెలు పగలగొట్టును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సువిశేష పఠనము. మత్తయి సువార్త 21వ అధ్యాయము 23 నుంచి 27 వరకు. ఇట్లు చెప్పి యేసు దేవాలయమున ప్రవేశించి బోధించుచు ఉండగా ప్రధానార్చకులు పెద్దలు వచ్చి, ఏ అధికారముతో నీవు ఈ పనులు చేయుచుంటివి? నీకు ఈ అధికారం ఇచ్చిన వాడెవడు అని ఆయనను ప్రశ్నించిరి. అందుకు యేసు, నేను కూడా మిమ్ము ఒక మాట అడిగెదను, దానికి మీరు సమాధానం ఇచ్చిన ఎడల నేను ఏ అధికారముతో ఈ పనులు చేయుచు ఉన్నానో మీకు చెప్పెదను. యోహాను బాప్తిస్మము ఎచ్చట నుండి వచ్చినది? పరలోకము నుండియా లేక మానవుని నుండియా?
అని తిరుగా ప్రశ్నించెను. అంతట వారు తమలో తాము ఇట్లు తర్కించుకొనిరి, పరలోకము నుండి వచ్చెను అని సమాధానమిచ్చిన ఎడల అటులైన మీరేలా ఆయనను విశ్వసింపలేదు అనును. లేదా మానవుల నుండి అని చెప్పితమా? ప్రజలందరూ యోహాను ప్రవక్తగా భావించుచు ఉన్నారు. వారి వలన మనకేమి ముప్పు కలుగునో అని భయపడిరి. అది మాకు తెలియదు అని పలికిరి. అప్పుడు ఆయన వారితో ఇట్లనెను, ఏ అధికారముతో ఈ పనులు చేయుచుంటినో నేనును చెప్పను అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునగాక.